నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా తిరుమల పర్యటనకు వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ పర్యటన తర్వాత టీటీడీ దేవస్థానంలో సమూలమైనటువంటి మార్పులు వస్తున్నాయి. దీనిపైనే ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ పెట్టారు. ఇక టీటీడీ ఆస్తుల పరిరక్షణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. అలాగే పలు తీర్మానాలు కూడా ఈరోజు బిఆర్ నాయుడు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా కొన్నింటిని రద్దు చేశారు అంటున్నారు. సో ఎలాంటి తీర్మానాలు దీనిలో చేయడం జరిగింది, మరి దీంతోనే తిరుమల ప్రక్షాళన మొదలైందా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవైతే కొన్ని అక్రమంగా కొన్ని భవనాలను కావచ్చు, ప్లేసులను కావచ్చు కేటాయించడం జరిగిందో వాటన్నింటిని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే చాలా తీర్మానాలు కూడా తిరుమల ప్రక్షాళన కోసం ఈరోజు ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. సో ఆ తీర్మానాలు ఏంటి, మరి దీని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉండబోతుందంటారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు రోజే తిరుమల వెళ్ళారు. అక్కడ మొక్కులు చెల్లించుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు దేవుడి దర్శనం. ఆ రోజే అన్నారు ఏమని, ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం అన్నారు. అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వ్యవస్థల ప్రక్షాళనకి శ్రీకారం నీకు తిరుమల నుంచే చుట్టారు. ప్రక్షాళనకు నాంది మనకు తిరుమల నుంచే పలికిన నేపథ్యంలో ఇప్పుడు ఏది బిఆర్ నాయుడు టీటీడీ బోర్డు చైర్మన్గా నియామకం. ఆ తర్వాత ఈరోజే వాళ్ళు ఏదో బడ్జెట్ కూడా తీసుకున్నారు. ఏది వార్షిక బడ్జెట్ ఆమోదం కూడా దగ్గర మరి ఒక 6,000 కోట్లతో బడ్జెట్ తీసుకున్న దీంట్లో మొదటి నిర్ణయంగా మొన్నే మనం చూసాం. ఏది సీఎం గారు మొన్న వెళ్ళారు మనవడి పుట్టినరోజుకి. అక్కడ దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం అక్కడ అన్నదానం చేస్తుంటారు. ఆ అన్నదానం క్వాలిటీ వాళ్ళు మెరుగుపడింది. ఇప్పుడు 44 లక్షలు ఏమో వాళ్ళకి ఇచ్చినట్టున్నారు ఒక రోజుకి అన్నదానం కోసం. ఆ రోజు ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారు, ఒకటే మాట అన్నారు, ఇక్కడ అన్యమత ప్రచారం కూడదు. తర్వాత ఆ ముంతాజ్ అనే హోటల్కి, ఆ దేవలోక్ అనే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ భూములు రద్దు చేశారు. దగ్గర 35 ఎకరాలు. అక్కడేదో పబ్స్ లాగాను, అక్కడేదో మళ్ళా లగ్జరీ అవి పెట్టడానికి అది కాదు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటివి కూడదంటూ ఆ ఓబెరాయ్ హోటల్స్ వాళ్ళవి కూడా అక్కడ కాకుండా ఇంకో చోట ఎక్కడో ఇస్తామన్నారు. అక్కడ కొండ మీద కేవలం దైవనామమే వినపడాలి, 7 కొండలవాడి స్తోత్రమే జరగాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీ ఎలా ఉంది, ఇప్పుడు టీటీడీ ఎలా ఉంది, ప్రజల్లో ఇవాళ చర్చ, భక్తుల్లో ఇవాళ ఒక రకమైనటువంటి ఒక పవిత్రత, ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికత మనం చూసాం. ఏది ఆ కల్తీ నెయ్యి వివాదం. ఆ రోజు తిరుమల స్వామివారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ అని చెప్పి ఆ పశువుల ఫ్యాట్ కలిపారని దేశం మొత్తం భగ్గుమంది. సుప్రీంకోర్టు అసలు దానిపైన ఒక ప్రత్యేక సిట్ వేసింది. ఇప్పుడు ఆ సిట్ కూడా కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది. ఆ ఏఆర్ డైరీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో సిట్. ఇవాళ ప్రసాదం ఎలా క్వాలిటీ ఉంది, భక్తులే అంటున్నారు కదా ప్రసాదాల నాణ్యత మెరుగుపడింది, చాలా గొప్పగా ఉంది అని అంటున్న నేపథ్యంలో ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తీర్మానాలు కొన్ని పెట్టారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో కూడా టీటీడీ టెంపుల్స్ నిర్మాణం, అంటే ఆలయ నిర్మాణం కోసం ఒక ప్రత్యేకమైన ట్రస్ట్, దానికి విరాళాలు కూడా ఇవ్వచ్చు అన్నమాట. అటు శ్రీవాణి ట్రస్ట్ని కొనసాగిస్తూనే ఇటు ఈ ఆలయాల నిర్మాణం కోసం ఇంకో ట్రస్ట్ తీసుకురావటం, పారదర్శకత. గతంలో మనం చూసాం శ్రీవాణి ట్రస్ట్ పైన విమర్శలు. నీకు 10,500కి డబ్బులు తీసుకుని 500కే రసీదు ఇవ్వటం. మీరు రసీదు తీసుకునేది 10,500కి అయినప్పుడు మరి డబ్బు అంతా తీసుకున్నప్పుడు రసీదు 500కి ఎలా ఇస్తారు? ఆ డబ్బు ఏమైందనేటటువంటి ఒక అపనమ్మకం. ఆ రోజు సుబ్బారెడ్డి చైర్మన్గా టీటీడీ పైన అనేక అవినీతి ఆరోపణలు, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా టీటీడీపై అనేక ఆరోపణలు. అప్పుడున్నటువంటి ఈవో ఎవరు, ధర్మారెడ్డి, అసలు ఎక్కడున్నాడు, పత్తా లేకుండా పారిపోయిన పరిస్థితి. అంటే గతంలో జరిగిన అవినీతి కుంభకోణాలపైన విచారణల విషయం కూడా ఎవరు అడిగారు. అది మామూలుగా విజిలెన్స్ విచారణలో అవి కంటిన్యూ అవుతాయి. వాటికి ప్రత్యేకంగా కక్ష సాధింపు అనేది
ఉండదంటూ ఇవాళ అదేంటి అక్కడ అసలు రాజకీయాలకి ఇక లేదు. దర్శనం చేసుకుని వచ్చి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, రాజకీయాలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్గా ఎవరైనా సరే అక్కడ రాజకీయాలు మాట్లాడటానికి వీల్లేదని చేసిన ఒక నిబంధన. గతంలో మనం చూసాం దర్శనాల టికెట్లను కూడా అమ్ముకున్నారని, అదో పెద్ద స్కామ్ అని. రోజుకు ₹1,00,000 ఆ టికెట్లు అమ్ముకునే ఈ రోజా అప్పటి మంత్రి, టూరిజం శాఖ మంత్రి, లేకపోతే పెద్దిరెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా ఏంటి, నీకు స్వామివారి దర్శనం టికెట్లు కూడా అమ్ముకున్నారంటే అదేదో ట్రావెల్స్, ఏది ట్రావెల్స్ ద్వారా బుకింగ్ చేసుకునేటట్లయితే 5,000 కడితే మీకు దర్శనం చేపిస్తాం. దానిలో బోల్డ్ టికెట్స్ మిస్ప్రిజం జరగటం. అటు పర్యాటక శాఖ, ఇటు పెద్దిరెడ్డి, అటు రోజా పెద్దిరెడ్డి ఏదో 2 ట్రావెల్స్ని ఎంకరేజ్ చేశారని అదో పెద్ద అప్పట్లో మీడియాలో కథనాలు మనం చూసాం. ఇక అన్యమత ప్రచారం మనం చూసాం. ఏంటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ బైబిల్స్ తీసుకోవటం, అక్కడ టీటీడీ ఉద్యోగుల్లో కొంతమంది చర్చిలకి వెళ్ళడం, రకరకాల కథనాలు. అక్కడ ఉన్నటువంటి ఆ పుస్తకాల్లో కూడా ఈ బైబిల్ సూక్తులు ప్రచురించటం, ఎంత దుష్ప్రచారం అప్పట్లో జరిగింది. భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి. ఇప్పుడు అన్యమత ఉద్యోగుల్ని తొలగించారు కొంతమందిని, మిగతా వాళ్ళను కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఏడుకొండలవాడి దగ్గర పనిచేస్తున్నప్పుడు వేరే మత ప్రచారం చేయకూడదు, మీకు ఆ మత ప్రచారం చేయాలనుకున్నప్పుడు ఆ మత విశ్వాసం ఉన్నప్పుడు మీరు ఆ మతానికి సంబంధించిన ట్రస్టుల్లోనే పని చేసుకోండి అని చెబుతున్నటువంటిది. ఈరోజు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ తీర్మానాల్లో కూడా మొత్తం టీటీడీ ఆ ఉద్యోగులకి సుపదం కింద 3 నెలలకోసారి వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. శాశ్వత ఉద్యోగులు ఇవాళ మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో దర్శనానికి వెళ్ళడానికి కానీ, అసలు టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖలు కూడా తీసుకుంటామని అడిగారు కొంతమంది. ఏది, తెలంగాణ నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళకు కూడా దర్శనం టికెట్లు ఇవ్వమని అన్న దాంట్లో మొన్న అతను రఘునందన్ రావు కూడా ఆవేదన వ్యక్తం చేయటం, ఏది ఆయన కూడా ఆ వ్యాఖ్యాన్ని కొంచెం పొలిటికలైజ్ చేయటం. అంటే రేవంత్ రెడ్డి అనొచ్చు దానిపైన కౌంటర్గా ఏమని, వీళ్ళేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఇస్తామని కూడా మాట ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఏంటి వాళ్ళని అడుక్కునేది మనం పోయి, ఇక్కడ లేరా మన దగ్గర దేవుళ్ళు, లేకపోతే ఇక్కడ నరసింహస్వామి లేడా, ఇక్కడ శివాలయాలు లేవా, అక్కడికే వెళ్ళి వాళ్ళని దేబరించాలా అన్నట్టుగా రేవంత్ ఆ కౌంటరు అవి కూడా ఏమయ్యాయి, బూమ్రాంగ్ అయ్యాయి. అది భక్తులు, వాళ్ళు తెలంగాణలో నాయకులు వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెళ్తారు. వెళ్ళిన వాళ్ళకి ఎవరైనా ఒక టికెట్ ఏంటి, ఒక సిఫారసు లేఖిస్తే అక్కడ కాటేజీ, అక్కడ ఉన్నటువంటి ఆ దర్శనం, ఆ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం. ఏంటి ఇవాళ నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు, ఆ అన్నదానం అప్పుడు కూడా ఆ రోజు ఎన్టీఆర్ పెట్టారు అన్నదానం, ఆ వెంగమాంబ ట్రస్ట్ అనేది. మొత్తం భూరి విరాళాలు వచ్చాయి. అంటే ఏడుకొండల వాడికి విరాళం ఇవ్వడానికి వాళ్ళ మరి వడ్డికాసుల వాడు కదా. అంటే ఏంటి, నీకు దగ్గర 2,200 కోట్లు ఎన్టీఆర్ మరి ఆయన ఇచ్చినటువంటి ఆ అన్నదాన ట్రస్ట్కి వచ్చిందంటే, తను అన్నారు చంద్రబాబు ఏమని, నేను ప్రాణదాన ట్రస్ట్ పెట్టాను. వాళ్ళ ఏడుకొండల వాడికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ఎవరు, చంద్రబాబు. ఆయన చెప్తుంటారు, మా కుల దైవం, నన్ను బతికిచ్చింది ఆయనే. ఆ రోజు అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్, 23 క్లెమోర్ మైన్స్ మరి బద్దలైతే దాంట్లో నుంచి ఆయన మరి బయటపడటం. ఈరోజు అట్లాంటి ఆ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా వీళ్ళు అవినీతిమయం చేయడం, అక్కడ భూములు అమ్మేసుకోవడం. అంటే ఇక్కడ స్వామివారి భూములకు పరిరక్షణకి ఒక ఇది కూడా తీసుకొచ్చారు ఇవాళ తీర్మానాల్లో. శ్రీవారి భూములు ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాటిని పరిరక్షణకు ఒక కమిటీని ఏర్పాటు చేయటం, ఒక చట్టాన్ని తీసుకురావటం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయనకి భక్తులు ఉన్నారు. ఎవరు, ఏడుకొండలవాడి దర్శనం కోసం ప్రతి హిందువు ఎదురెదురు చూస్తుంటాడు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అదే కదా టీటీడీ బోర్డులో నియామకం కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సభ్యులను తీసుకుంటారు. ఇప్పుడు గతంలో టీటీడీ బోర్డు సభ్యులు ఎలా ఉన్నారు, ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యులు ఎలాంటి వాళ్ళని నియమించారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో వాటిని కూడా ఏదో అమ్మేసుకున్న ఉదంతం, అనేక విమర్శలు, అదొక జంబో జెట్
టీటీడీ బోర్డు కింద ఒక 56 మందిని సభ్యులుగా పెట్టేసుకోవటం, ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా కొంతమందిని అందులోకి తీసుకురావటం. అంటే అప్పుడు టీటీడీ ఇప్పుడు టీటీడీ ఎలా ఉన్నాయి, అప్పుడు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం భక్తులకి ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది. నీకు వాయిస్ ఆఫ్ ద పిలిగ్రిమ్స్, ఏది భక్తుల యొక్క వాణే ఇవాళ సరైనటువంటి గొంతు అన్నమాట. వాళ్ళే చెబుతున్నారు కదా, ఇంతకుముందుకి ఇప్పటికి ఎంతో తేడా, ఇంతకుముందు అసలు ఆ లడ్డు తినలేకపోయేవాళ్ళమని, ఎండిపోయిందని, దానిలో అవి వచ్చాయి ఇవి వచ్చాయని. సంస్కరణ ప్రారంభమైంది, ప్రక్షాళన ఇవాళ మరి దైవక్షేత్రం నుంచే ప్రారంభం కావటం అభినందనీయం. దీన్ని ఆహ్వానించాలా. బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి 4 నెలల్లో ఏమవుతారు ఎవరు, బిఆర్ నాయుడు గారు. మరి ఆయనకి అక్కడే మకాం వేసి తనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఏ విధంగా మరి అందరూ యాత్రికులకి కలవడం, తనే వచ్చి ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఎలా ఉంది ఏంటి అని అడిగి తెలుసుకోవటం. అంటే ఇది ఇవాళ ప్రజలు కోరుకునేది అది, భక్తులు కోరుకునేది అదనమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.